హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుమారో మార్కెట్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఫస్ట్ రెసిస్టెన్స్ 22,060 అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్. సో అండ్ అలాగే మనకి ప్రజెంట్ సపోర్ట్ 21,870 అనేది మనకి సపోర్ట్ లెవెల్ నిఫ్టీకి. సో పర్టికులర్గా ఈ టూ లెవెల్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మన హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి చూడండి నేను పెట్టిన లెవెల్ దగ్గర చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేసుల్లో. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇక్కడ రిజెక్షన్స్ అయింది కాబట్టి మార్కెట్, సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. అండ్ అలాగే సపోర్ట్ జోన్ ఈ లెవెల్ 21,870 అనేది సపోర్ట్. దేనికంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర కూడా మనకి రిజెక్షన్ అయితే జరిగింది మార్కెట్. సో అందుకని ఈ టూ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ టుమారో మార్కెట్కి. సో బట్ టుమారో మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్ అవ్వాలంటే ఎక్కడ ఓపెన్ అయితే మనకి ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టుమారో మార్కెట్ కానీ సో సెల్లర్ జోన్ అంటే మనకి 22,260 అనేది మనకి స్ట్రాంగ్ సెల్లర్ జోన్ కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఇక్కడ సెల్లర్స్ ఏమైనా విన్ అయితే మళ్ళీ మన అగైన్ మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ లెవెల్ వరకు ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఉంది ఇక్కడ. సో ఓకే, నియర్ 300 పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్ మనకి టుమారో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అప్ ఇక్కడ కానీ సెల్లర్స్ కానీ విన్ అవుతే సో నెక్స్ట్ సపోర్ట్ మార్కెట్ ఇదే ఉంది. సో అండ్ అలాగే ఇన్ కేస్ కానీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవి సో ఈ సపోర్ట్ దగ్గర బయర్స్ విన్ అయితే సో మార్కెట్ మనం ఈ రోజు ట్రెండింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ టూ లెవెల్స్ దగ్గర కాకుండా మిడిల్లో కానీ ఓపెన్ అయితే మార్కెట్లో కొంచెం టైం అనేది మనకి ట్రేడ్ తీసుకున్నాకైతే టైం పడుతుంది. అంటే మార్కెట్ ఓన్ సపోర్ట్ తీసుకుంటాం కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ హయ్యర్ లోస్ కానీ లోవర్ రైస్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మిడిల్ ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. సో మిడిల్లో ఓపెన్ అవి మార్కెట్ హయ్యర్ లోస్ కానీ క్రియేషన్ జరిగితే దాన్ని మనం అప్సైడ్కి ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒక 100 పాయింట్స్ కానీ ఒక 70 పాయింట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మార్కెట్లో కంటిన్యూగా లో రైస్ క్రియేషన్ జరిగితే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ టూ ప్లేస్లో కానీ ఓపెన్ అయితే మనం ట్రెండింగ్ మార్కెట్ అంటే ఇమీడియట్గా అయితే ట్రేడ్ దొరుకుతుంది. బట్ మిడిల్ మార్కెట్లో కానీ ఓకే ఓపెన్ అయితే మార్కెట్ సో కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇన్ కేస్ మనకి ఎగ్జాంపుల్ అనుకోండి ఇక్కడ ఓకే టుమారో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. యాక్చువల్గా సపోర్ట్ ఇక్కడ 21,870 అనేది మనకి ఇది సపోర్ట్ యాక్చువల్గా. ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఓకే నేను ఎలా ఎలా వస్తే ఏ విధంగా తీసుకుంటానంటే సో మార్కెట్ ఇక్కడ కంటిన్యూగా కొంచెం టైం పడుతుంది. కంటిన్యూగా మార్కెట్లో కానీ బయర్స్ కానీ విన్ అవుతుంటే ఈ ప్లేసుల్లో సో బయర్స్ కానీ విన్ అవుతుంటే సో మార్కెట్ మినిమం అయితే ఈ రేంజ్ వరకు వెళ్తుంది మార్కెట్. అంటే ఈ ప్లేసుల్లో అంటే మనం ఒక 70 పాయింట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. 70 నుంచి 90 పాయింట్స్ వరకు ఈ ప్లేసుల్లో కానీ ఇక్కడ కానీ ఈ ప్లేసుల్లో కానీ బయర్స్ విన్ అయితే సో ఆల్మోస్ట్ మనం ఈ రెసిస్టెన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎన్ని పాయింట్స్ ఉంటుంది ఇక్కడ నుంచి సో 80 పాయింట్స్ ఉంది. 80 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ కంటిన్యూగా లో రైస్ కానీ ఇక్కడ సెల్లర్స్ విన్ అవుతే సో మార్కెట్లో మనం 870 కదా 21,870. సో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంది సో ఇక్కడ 120 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఓకే టుమారో మార్కెట్ అనాలిసిస్ అయితే ఇది. ఓకే, మీరు కూడా ఓన్గా ఇలా మీరు అనాలిసిస్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే మన హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. హైయర్ టైం ఫ్రేమ్ అంటే మన 1 అవర్ అవ్వచ్చు లేకపోతే 1 డే టైం ఫ్రేమ్ అవ్వచ్చు. సో మనకి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. 1 డేకి వెళ్ళినా 1 అవర్కి వెళ్ళినా సరే మీకు క్లియర్గా అనేది డేటా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి సో రిజెక్షన్స్ అయినాయి. యాక్చువల్గా ప్రైస్ దీని ఎబో ఉంటే మనకి సపోర్ట్ కింద అవుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది బిలో ఓకే సారీ ప్రైస్కి ఎబో ఉంటే సో రెసిస్టెన్స్, ప్రైస్ బిలో ఉంటే సపోర్ట్ అవుతుంది కాబట్టి సో ఈ టూ కూడా మనకి బిలో ఉన్నాయి. ఈ 2 టైమ్స్ రిజెక్షన్ అయినాయి. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ దీన్ని టచ్ చేసి ఇక్కడ సెల్లర్స్ కానీ విన్ అవుతే డన్ మార్కెట్ మళ్ళీ సో ఈ లెవెల్ టచ్ చేస్తుంది మార్కెట్. లేదు మార్కెట్ హై టైం ఫ్రేమ్లో చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ బయర్స్ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ బయర్స్ కానీ మళ్ళీ అగైన్ బయర్స్ కానీ విన్ అవుతే సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది సో ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ లెవెల్ వరకు మళ్ళీ టచ్ చేస్తుంది మార్కెట్. సో ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది. అంటే ప్రీవియస్గా ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు కాబట్టి సో 2 టైమ్స్ మార్కెట్ ఇక్కడ వెళ్ళింది. సేమ్ అదే విధంగా ఇదే లెవెల్ దగ్గర అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ మనకి ఇక్కడ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. అంటే మీనింగ్ ఏంటి సో ఇక్కడ ఈ ప్రైస్ అనేది డిమాండ్ ప్రైస్. సో అగైన్ ఇక్కడ ఓకే మార్కెట్ మళ్ళీ ఇక్కడ టచ్ అవ్వి సో మళ్ళీ బయ్యర్స్ కానీ విన్ అవుతే ప్రీవియస్గా 3 టైమ్స్ ఏ ప్రైస్ దగ్గర వెళ్ళిందో 4th టైం కూడా అదే ప్రైస్ దగ్గర వెళ్తుంది మార్కెట్.
సో మనం ఈ విధంగా అనాలిసిస్ అయితే చేయాలి. సో ఇది టెక్నికల్గా. బట్ మళ్ళీ అగైన్ మనం ప్రీమియం చార్ట్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చూడాలి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది స్ట్రాంగ్గా 22,000 ఓకే. సారీ 22,000 దగ్గర అయితే సేమ్ ఆల్మోస్ట్ కాల్ సెల్లర్స్ ఉన్నారు అండ్ పుట్ సెల్లర్స్ ఉన్నారు. సేమ్ ఆల్మోస్ట్. ఒకవేళ ఇన్ కేస్ కానీ ఇక్కడ పుట్ సెల్లర్ కానీ ఎక్కువ ఉంటే మార్కెట్ ఇక్కడ ఏమను ఓకే అప్ ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే కాల్ సెల్లర్స్ గాని ఉంటే డౌన్ ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈక్వల్‌గా ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది మనకి ఎలాంటి టైంలో గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే మార్కెట్ ఇమ్మీడియేట్‌గా మనకి ట్రేడ్ అనేది దొరుకుతుంది. సో మార్కెట్ మిడిల్‌లో గాని ఓపెన్ అయితే మోస్ట్‌లీ మనకి అయితే టైం పడుతుంది. అండ్ అలాగే ఈ 22,000 ప్రీమియం వాల్యూ చార్ట్ చూద్దాం. అండ్ ఓకే పుట్ వాల్యూ అండ్ కాల్ వాల్యూ. 22,000 కాల్ సైడ్ అయితే మనకి ఫస్ట్ టైం మనం పుట్ సైడ్ చూద్దాం. 200 కాదు సారీ 22,000. సో 22,000 పుట్ సైడ్ అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడుంది? 40 రూపీస్ దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. యాక్చువల్‌గా 64 అనేది కూడా సపోర్టే. బట్ 40 రూపీస్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. బట్ ఇది చూడండి ఇక్కడ మనకి ప్రీమియం చార్ట్ అనేది. ఇక్కడ పుట్ వాల్యూ చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంది? విత్ లో రైజ్‌తో మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది. సో ప్రీమియం వాల్యూ డౌన్ అవుతుంది. అంటే పుట్ వాల్యూ డౌన్ అయితే మార్కెట్ ఎటు సైడ్ వెళ్తది? సో మార్కెట్ స్పాట్ ప్రైస్ అనేది అప్ సైడ్‌కి వెళ్తది. యెస్. బట్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ ప్రీమియం సపోర్ట్ వచ్చే వరకు మార్కెట్ ఏమవుతుంది? సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ఇది డౌన్ అవుతుంటే ఓకే. స్పాట్ ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళని రూల్ లేదు. ఎందుకంటే ప్రీమియం డికే ద్వారా కూడా అవ్వచ్చు డౌన్ అనేది. ఓకేనా? అండ్ అలాగే కాల్ వాల్యూ చూద్దాం. సో 20,000 ఓకే. యెస్. 110 కదా! సో 166 ఉంది. 22,100 ఓకే. సో స్ట్రాంగ్ దీనికి రెసిస్టెన్స్ ఎక్కడుంది? సో 272 అనేది ఇది రెసిస్టెన్స్. సో ఈ 2 వాల్యూస్ నేను ఎందుకు చూస్తున్నానంటే ఇందులో కూడా సేమ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఇందులో కూడా కన్సిడర్ చేయాలి. ఈ 2 లెవెల్స్ ఎందుకు చూస్తున్నానంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్‌లో మనకి స్ట్రాంగ్ 22,000 దగ్గర ఇటు పుట్ సెల్లర్స్, కాల్ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి కాల్ సైడ్ మనకి 42 లాక్స్ ఉన్నాయి. అండ్ పుట్ సైడ్ 44 లాక్స్ ఉన్నాయి. సో ఆల్‌మోస్ట్ సేమ్. సో మార్కెట్ ఏమన్నా ఇప్పుడు ఎగైన్ చూడండి. సో ఓకే. సి వాల్యూ అంత క్లియర్‌గా లేదు గానీ పుట్ వాల్యూ అయితే క్లియర్‌గా ఉంది మనకిక్కడ. సో పుట్ వాల్యూస్ మనకి క్లియర్‌గా ఉంది. లో రైజ్ క్రియేషన్ జరుగుతున్నాయి. సో లో రైజ్ మీన్స్ ఏంటి మనకి డౌన్ ట్రెండ్. ఇది డౌన్ అవుతుంటే సి వాల్యూ పెరుగుతాయి. సో ఓకే. ఇక్కడేంటంటే మనకి ఇది ఒక పాయింట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. పుట్ వాల్యూ డౌన్ అవుతుందంటే కాల్ వాల్యూ పెరుగుతుందని కాదు. సమ్ టైమ్స్ మనకి ప్రీమియం డికే కూడా అవుతుంది. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది స్పాట్ ప్రైస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సెకండ్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఏ ప్రీమియం వాల్యూస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ మనం అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే క్లియర్‌గా అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి సో డౌన్ ట్రెండే చూపిస్తుంది. ఎందుకని చూడండి ఇక్కడ సప్లై జోన్ ఉంది. అంటే ప్రీవియస్ స్వింగ్ కన్నా నెక్స్ట్ స్వింగ్ అనేది లోలో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డేలో పెట్టాం డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టాం కాబట్టి మనకి ఓన్లీ ఒక క్యాండిలే కనిపిస్తది. అదే మీరు 1 అవర్‌లో ఓకే. 1 అవర్‌లో గాని 50 మినిట్స్‌లో గాని చూస్తే మనకి ఇక్కడ కంప్లీట్‌గా లోవర్ రైజ్ క్రియేషన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇవన్నీ లోవర్ రైజ్. సో మార్కెట్ ఇటువంటి టైంలో నాకు తెలిసి ఇమ్మీడియేట్‌గా వెళ్ళదు. ఇన్ కేస్ ఇమ్మీడియేట్‌గా వెళ్ళినా సరే మళ్ళీ డౌన్ ట్రెండ్ అవుతుంది. సో ఇటువంటితోటి మనం మార్కెట్ ఓకే. సో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీకి సో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్. 45,670 అనుకో. ఓకే. సారీ 700 45,700 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ అలాగే రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ నియర్‌లోనే ఉంది. సో హై టైమ్ ఫ్రేమ్ అండి. ఓకే. నాకు తెలిసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఓకే. ఇన్ కేస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే ఈ లెవెల్ ఏసుకోవచ్చు. అంటే 2 టైమ్స్ ఒకే ప్రైస్ దగ్గర చూడండి. ఇక్కడ మనకి రిజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది యాక్చువల్‌గా ఏంటంటే ప్రీవియస్‌గా చెప్పాను కదా! యాక్చువల్లీ ఇక్కడ ఉంటే ఇది సపోర్ట్‌లు అవుతాయి. బట్ బిలో ఉంది కాబట్టి మనకి సో ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతాయి. సో మనకి రెసిస్టెన్స్ ఏముంది బ్యాంక్ నిఫ్టీకి 46,890 ఓకే. 890 సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి. సో బ్యాంక్ నిఫ్టీకి. సో ఓకే. మనం మెయిన్ ఇంపార్టెన్స్ అనేది నిఫ్టీకి ఇస్తే సరిపోద్దండి. బ్యాంక్ నిఫ్టీకి అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే రేర్ కేస్‌లో జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి నిఫ్టీ ఎటు సైడ్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి అటు సైడే ఉంటది కదా! ప్రాబ్లమ్ లేదు. సో బ్యాంక్ నిఫ్టీకి ఇక్కడ సో ట్రెండింగ్ అవ్వాలంటే మీకు ఇక్కడ ఓపెన్ అయితే మనకి
ట్రెండింగ్ వస్తుందండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ ఓపెన్ అవ్వి సెల్లర్స్ విన్ అయితే మార్కెట్ మనం సో మేబీ సో ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రెండింగ్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ అప్పుడు ఎక్కడ ఓపెన్ అయింది అది కూడా కన్సిడర్ చేయాలి. నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అవ్వి సేమ్ అది కూడా మెయిన్ ఇంపార్టెన్స్ అనేది నిఫ్టీకి ఇవ్వాలి. సో నిఫ్టీని బేస్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఓకే.